విశాఖ జిల్లాలో నామినేషన్ల పర్వానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ పట్టు సాధించడానికి ఏపీలో అన్ని పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 3 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తోంది. అరకు అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 41 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. తర్వాతి స్థానంలో విశాఖ సౌత్ నుంచి 38 మంది నామినేషన్ వేశారు. అత్యల్పంగా చోడవరం నుంచి 9 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇక విశాఖ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 55 మంది నామినేషన్ వేశారు. అనకాపల్లి నుంచి 29 మంది, అరకు నుంచి 36 మంది దాఖలు చేశారు. రైట్, ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. రాజు, మొత్తం విశాఖ పార్లమెంట్కి 55 నామినేషన్లు వచ్చినట్టుగా కనపడుతోంది. ఏంటి అంత ప్రాధాన్యత పార్లమెంట్ స్థానానికి కనపడుతుంది? ఏంటి విశేషాలు అక్కడ? ఎట్లా నామినేషన్ పర్వానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా చూస్తే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విశాఖపట్నం జిల్లాకి సంబంధించి అంటే ప్రతిదీ 3 జిల్లాలు కాబట్టి అరకు మన్యం జిల్లాలో ఉంది. అదేవిధంగా ఇటు విశాఖ జిల్లా, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా, 3 జిల్లాల నుంచి చూస్తే విశాఖ జిల్లాకు సంబంధించి 55 నామినేషన్లు అయితే దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అనకాపల్లి నుంచి 29, అరకు నుంచి 36 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. అయితే వీటిలో రెండు సెట్లు ఉన్నటువంటివి, డమ్మీలు కూడా క్యాండిడేట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం భారీగా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటి నామినేషన్ల పరిశీలన తర్వాత విత్డ్రాల్ కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతమంది బరిలో నిలుస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ పార్లమెంట్ కి 55 మంది ఏ విధంగా అయితే బరిలో నిలిచారో, విశాఖ నార్త్ నుంచి దాదాపుగా 47 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత స్థానంలో అరకు నియోజకవర్గం నుంచి 41 మంది, అదేవిధంగా 38 మంది విశాఖ సౌత్ నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా చూస్తే అనకాపల్లి నుంచి 25, అరకు నుంచి 41, భీమిలి నుంచి 26, చోడవరం నియోజకవర్గంలో చూస్తే అత్యంత అల్పంగా అంటే అత్యంత తక్కువగా 9 మంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఇండిపెండెంట్లు చాలా తక్కువ ఉన్నారు. అటు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు కాక మిగిలినటువంటి వాళ్ళు గుర్తింపు పొందినటువంటి పార్టీ వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఎవరు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అటు గాజువాకలో 27, మాడుగుల్లో 22, నర్సీపట్నం 14, పాడేరు 20, పాయకరావుపేట 15, పెందుర్తి 33, యలమంచిలి 28, విశాఖ ఈస్ట్ 22, విశాఖ నార్త్ 47, విశాఖ సౌత్ 38, విశాఖ వెస్ట్ 25 నామినేషన్లు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్కువ నామినేషన్లు అటు ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి పడినట్లుగా తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి నామినేషన్ల పరిశీలన, విత్డ్రాల్ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తెలిసే అవకాశం అయితే ఉంది చక్రి. కానీ నార్త్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా అటు వైసీపీ నుంచి కేకే రాజు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజుతో పాటుగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతోనే ఈ నియోజకవర్గానికి ఎక్కువగా అటు ఇండిపెండెంట్ అభ్యర్థుల రూపంలో భారీగా నామినేషన్లు పడినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ అరకుకు సంబంధించి కూడా అరకులో ప్రధానమైనటువంటి పార్టీలు కూడా పోటీలో ఉన్నా కూడా అక్కడ 41 నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ అది ఎస్టీ కాన్స్టిట్యున్సీ కావడం, ఆ గిరిజనులకు సంబంధించి కొంతమంది చదువుకున్నటువంటి యువకులు కూడా భారీగా నామినేషన్లు దాఖలు చేశారనే సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మనకి అందిన లెక్కల ప్రకారం చూస్తే అటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 120 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు, అదేవిధంగా 392 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నామినేషన్లు అయితే దాఖలు చేశారు. మరి చూడాలి ఎంతమంది విత్డ్రాల్ అవుతాయి, లేకపోతే ఎంతమందికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పూర్తి స్థాయిలో పరిశీలనలో పోతారు అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఒక భారీ పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.